నల్గొండ జిల్లా నిడమనూరు మోడల్ స్కూల్లో కీచక టీచర్ భాగవతం వెలుగులోకి వచ్చింది. సోషల్ టీచర్ ఆంజనేయులు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 7వ తరగతి విద్యార్థిని ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది. విషయం తెలిసి విద్యార్థినుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. సోషల్ టీచర్ను సస్పెండ్ చేసి అతడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మోడల్ స్కూల్లో కీచక టీచర్ భాగవతం వెలుగులోకి వచ్చింది. సోషల్ టీచర్ ఆంజనేయులు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నిన్న జరిగిన కీచక టీచర్ వేధింపుల్లో 7వ తరగతి విద్యార్థిని ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి, నల్గొండ జిల్లా నిడమనూరు మోడల్ స్కూల్లో కీచక పర్వం అంటే కీచక టీచర్ భాగవతం వెలుగులోకి వచ్చింది. అక్కడ అందులో చదువుతున్నటువంటి 7వ తరగతి విద్యార్థినులపై సోషల్ టీచర్ ఆంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడని కూడా బాధిత చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే క్లాస్ రూమ్ లో విద్యార్థులపై అంటే అసభ్యంగా ప్రవర్తించడం, ప్రైవేటు పార్ట్స్ మీద చేతులేయడం వంటి ఘటనలకు పాల్పడేవారని కూడా విద్యార్థులు అయితే వాపోతూ ఉన్నారు. అయితే మొదటగా అంటే తండ్రి తాత వయసు ఉన్న వ్యక్తి కాబట్టి అంటే దగ్గరికి తీసుకున్నారని భావించినటువంటి విద్యార్థులు క్రమక్రమంగా అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మాట్లాడడం, అదేవిధంగా ఆ ప్రైవేట్ పార్ట్స్ పై చేవేయడం, అదేవిధంగా డబ్బులు ఇచ్చి అందంగా రెడీ కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చేవాడని కూడా ఇటు విద్యార్థులు అయితే తల్లిదండ్రులకు చెప్పుకుంటూ వాపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందుకు వచ్చి ఆందోళన చేశారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే కీచక టీచర్ ఆంజనేయులు అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేపడతా ఉన్నారు. నిజంగా ఆంజనేయులు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడా అని కూడా ఎవరైతే బాధిత చిన్నారులు ఉన్నారో బాధిత చిన్నారులను వేర్వేరుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఆంజనేయులు వ్యవహారం ఏ విధంగా ఉంటుందని అక్కడ తోటి ఉపాధ్యాయులతో పాటు సిబ్బందిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు, అక్కడ పనిచేసేటువంటి క్రమంలో ఇటువంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డా కోణంలో పోలీసులు కూడా విచారణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఆయనపై కూడా విచారణ అయితే చేపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఎవరైతే కీచక టీచర్ ఉన్నారో అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన అయితే విరమింపజేశారు. ప్రస్తుతం అయితే కీచక టీచర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.